మా డాడీకి అయితే కొంచెం నా బుద్ధే లేదు. గీ ఎర్రటెండల ఏమో మక్క బూరు తీయమని గీడికి పంపించిండు, ఏం పని చేస్తలేనని. ఎర్రటెండల మా అయ్య వచ్చి ఇక్కడ బూరు తీస్తే ఏర్పడుతుంది మా అయ్యకి ఏమైనా ఇంటికాడు ఉండే ఏమన్నా ఏర్పడుతుందా? పెద్దపల్లి మంచి ముప్పై పోతుంది రావాలి. ఏమైందిరా ప్రజ్వలు, పిసగిట్లా లేచిందా? ఏమో ఒర్రుకుంటా పోతున్నావు? పిసలేసుడు కాదక్క, కొత్త పండుగ ఉన్నా ఇప్పుడే ఇయ్యాలనే. కొత్త బండేదిరా? ఇదేంటక్క కనబడతలేదా కండ్లు? గది బండేందిరా? ముంజకాయల బండి అక్క, ముంజకాయల బండి. నువ్వు చిన్నప్పుడు ఆడుకోలేదా? అగో ముంజకాయలు అయినాయారా? కాటమయ్యకి ఎట్టిన్రా? నిన్ననే పెట్టిర్రు అక్క, అందుకే ఇయ్యాలి ఇప్పుడు బండి పట్టుకొచ్చిన. సరే మరి మాకు మీ తాత ముంజకాయలు ఎత్తాడారా? అగో మా తాత ఎందుకు ఎత్తాడు ముంజకాయలు? మేమే వేరేటోళ్ళ ఇంటికి పోయి ఆడుకొచ్చుకున్నాం. అగో మీరు గౌన్లోళ్ళు కాదారా? ముంజకాయలు అయ్యారా? మేము గౌన్లోనే కానీ మా బాబు షర్ట్ ఎక్కడు, మేమే వేరేటోళ్ళ ఇంటికి పోయి ఆడుకొచ్చుకున్నాం. అయ్యో మీ బాబు ఎక్కడారా? మరి తాళాల కోదావా మనం? ఎందుకు తాయేదందుకా? తాళ్ళకు తాయేదందుకే పోతారా? ముంజకాయల సీజన్ కాబట్టి ముంజకాయల కోదామా అని అంటన్నా. నేను రానక్క, ఈ ఎండకు నాకు సురుకెత్తది. నిన్ననే నాకు సురుకేసింది. ఓ పిసోడా, వేడైనా కూడా తగ్గుతుందిరా ముంజకాయలు తింటే. ఒంటికి ముంజకాయలు బాగా సలువా. అబ్బా అక్క, నేను ఎండకు రానక్క. నువ్వు అన్న అవదారి చెప్తావు. మళ్ళీ నేను ఆడికి వచ్చినాక నాకు సురికేసింది అనుకో, మళ్ళీ ఒక నరకం. అరే నువ్వు ఇట్లా అతను ముంజకాయలకు వచ్చినావనుకో, నీకు ఐస్ క్రీమ్ కొనిస్తా. ఏంది ఐస్ క్రీమా? అయితే బాక్క నీకు ముంజకాయలు ఎన్ని కావాలి నన్ను నేపిస్తా. ఎవరి దాకా సురుకన్నావు? నువ్వు ఐస్ క్రీమ్ అన్నావు కదా. ఐస్ క్రీమ్ అన్నాక అత్త అంటున్నావారా? అట్లయితే సురుకయ్యదారా? అయ్యో అక్క, ఎండ అన్నాక సురుకు, సలన్నాక వణుకు, అవి కామనక్క. అబ్బో బాగానే సాత్రాలు చెప్తాను అవుది. మరి పోదాం ముంజకాయలకు. పోదాం. నువ్వు ఐస్ క్రీమ్ కొనిస్తే ఇట నేను రానా? పా, నువ్వు ముంజకాయలు వేపిస్తా అంటున్నావు కదా, గాయంతగా ఐస్ క్రీమ్ కూడా కొనియానా? కొనిస్తాపా. పా అక్క, నాకు తెలిసిన వాళ్ళు ఫుల్ మంది గౌండ్లో ఉన్నారు. పా నీకు ఎన్నంటే అన్న వేపిస్తా. అగో తెలిసిన వాళ్ళు బాగానే మంది ఉండరారా? అయితే పాపా చెప్పనా? మరి పోదాం కానీ నువ్వైతే మక్కపూరు తీయవా అక్క? అరే మక్క బుర్రి ఇలా కాకపోతే రేపు తీసుకోవచ్చురా. నువ్వు ఇలా ముంజకాయలు వేపిస్తాను వాడికి, మళ్ళీ నువ్వు రేపు దొరకవో. అందుకే అవి రేపు తీసుకుంటా కానీ పా చెప్పనా? నువ్వు ఇప్పుడు ఈ మక్కపూరు ఇయ్యకపోయినా అనుకో, మీ అయ్య చూస్తే నీ బుర్రు నీకుతాడు. ఏ పీక్తవి కానీ పారా. అగో ఏమైందే ఒక్కదాన్ని మీ గీడ కూర్చున్నావు? ఏం లేదే, ఇంట్లో అంతా పిసలెత్తంది. ఒక్కదాన్నే ఉన్న టైం పాస్ అయితే లేదు. మళ్ళీ మా ఇంట్లో ఫుల్ వేడెత్తందే. అందుకే చెట్టు కింద బయట ఏమైనా కూర్చుందామని ఈడచ్చి కూర్చుందా. ఆవు నిజమేనే, ఎండలు మస్తు కొడుతున్నాయి. ఆమ్లెట్ వేసుకుందామంటే మొన్న మా సిలిండర్ అయిపోయింది. ఇక ఆయనతో ఏం చేసినా అంటే రోడ్డు మీద ఆమ్లెట్ వేసిందే. నువ్వు భలే ఉన్నవేంటే, ఇంకా రోడ్డు మీద ఆమ్లెట్ అయితే ఆమ్లెట్ అవుతుందా అనే? నువ్వు నా చెవుల పువ్వులు భలే పెడతాను పో. ఏ నిజమేనే, కావాలంటే సత్తన్న దుకాణంలోకి పోయి కోడిగుడ్డు తెచ్చి డాంబో రోడ్డు మీద కొట్టిపోయి ఆమ్లెట్ అవుతుంది. అప్పుడు నువ్వు మాట తింటావు. అవును, నువ్వన్నది కూడా నిజమేనే. ఎండ ఫుల్ కొడుతుంది. మొన్న బండ దాకే కావచ్చే, మన గుట్ట అంతా కాలింది. ఆవు నిజమేనే, ఎండలు మస్తు కొడుతున్నాయి. ఈ ఎండకు బయట తిరగకే. వడ దెబ్బనో దోశ దెబ్బనో తాకుతాయటగా. ఆ దెబ్బలు తాకితే దెబ్బకు సత్తారట. ఓ పిసదానా, అది దోశ దెబ్బ కాదే, వడదెబ్బ తాకితే మోషన్స్ అయితే వామిటింగ్స్ అయితే అంత తల దింపుతుంది. లేవ్వరే, వాళ్ళు ఉండేద్దలే సచ్చేది తెలియదు. ఆనే ఎండలు మస్తు కొడుతున్నాయి, మస్తు ఉడకపోతుంది. ఆనే ఈత కోదామానే, మంచిగా చల్లగా ఉంటది. ఏంది ఈత కోదామా? ఈత కోవడంటే ఈతకాయలకైనంత ఈజీ అనుకుంటానా వాడే? నీకు ఈత రాదు, నాకు ఈత రాదు. ఇద్దరం కలిసి అలా దునికినామనుకో, అటే విక్తం. మరి ఎటు పోదామే? ఎటన్నా పోదామంటేనేమో ఎండ కొడుతుంది అనబడుతుంది. ఈత కోదాం మంచి చల్లగా ఉంటుంది అంటేనేమో సత్తం అనబడుతుంది. సప్పుడెక్క మామిడికాయలు కోదామానే, మంచిగా మామిడికాయ తోటలు కూడా చల్లగా ఉంటుంది. తెంపుకొని దీనుకుంటే అలానే కూర్చోవచ్చు. తింటావు ఎందుకు తినవు? ఆ తోట గిట్ట నీ అయ్యదా నా అయ్యదా? ఆ తోటైనా గిట్ట చూసిందనుకో, అదే తోటలో కట్టేసి మన తోడుకాలు తీస్తాడు. మరి సప్పుడెక్క దొంగతనం చేసి ఆ కాయలు పట్టుకపోయి ఏనాడు చెట్టు కింద కూర్చొని చల్లగా తిందాం. ఏంది దొంగతనమా?
నాకు తెలుగు భాషలో నచ్చని పదం ఒకటే ఒకటి, అదే దొంగతనం. అవసరం అయితే గురువారం రోజు గుడిమెట్ల ముంగట కూర్చొని అడుక్కొని తిన్నా మంచిదే గాని దొంగతనానికి రాను, దొంగతనం చెయ్య. అబ్బో, మరి ఇంగ్లీష్ భాషలో నచ్చని పదం ఏంటిది? లంగతనం. ఇంగ్లీష్ భాషలో లంగతనం ఉంటుందా అని? నేను చదువుకునే ఇంగ్లీష్ భాషలు ఉంటదిలే. ఏందో ఏమో పో, నాకైతే ఏం అర్థం అయితే లేదు. నీకు చెప్పినా కానీ ఏం అర్థం కాదు కానీ ఇక్కడ మస్తు ఎండ కొడుతుంది. ఇక చెట్టు నీడ కోదంపా, ఎండకుంటే దెబ్బ తాకుతుంది అంటివిగా. సరే పా పా. అవురా అశోక, చిన్నప్పుడు మేడం ఏమైతావురా అంటే వెటర్నరీ డాక్టర్ అవుతా అంటే గారా, ఏమైందిరా? అవు కరెక్టేరా, చిన్నప్పుడు మేడంతో వెటర్నరీ డాక్టర్ అవుతా అన్న, కానీ జస్ట్ మిస్ రా. కాకపోతే బర్రెల సూదేస్తా అనుకున్నా, కానీ బర్రెపెనెత్తుతున్నా. ఒరే అక్క, జస్ట్ మిస్ కాదురా, నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉన్నది. నాయిస్ పెట్టి కానీ మేడం అడిగితే నువ్వు ఇంజనీర్ అవుతా అన్నావు కదా, ఏది నేను ఇంజనీరు? ఒరే అక్క, నేను ఇంజనీర్ అయినరా, నీకు తెలియదారా? ఇంజనీర్ ఏం పని చేస్తారా? పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టి డిజైన్ తీసుకొచ్చి మంచిగా ఇల్లు కడతాడు. నేనేం చేస్తానరా, ఈ పెండంతా తీసుకొచ్చి ఒక కుప్ప వేసి మంచిగా రిధంగా మంచిగా నేను చేస్తాను. చూడు ఎంత మంచిగా వేసిన కుప్ప. ఓనే అక్క, ఇదేం కరెక్టేరు. ఆగో, మాటలనే కలెక్టరు కలాం పట్టుకుని వస్తుండ్రు. నమస్తే కలెక్టర్ సాబ్. ఇటు వేస్తారు. నమస్తే కలెక్టర్ ఇవ్వాలరా? ఇంకేవాళ్ళరా, నువ్వే కలెక్టరు. చిన్నప్పుడు మేడం ఏమవుతావురా అంటే కలెక్టర్ అంటే కదా, అందుకే కలెక్టర్ నమస్తే అంట అన్న. అరే అది కూడా నిజమే కానీ కొద్దిగా మిస్ అయిందిరా. కలెక్టర్ అయి కలం పడతా అనుకున్నా కానీ కరువు పనిపోయి పారపడతా అనుకోలేరా నేను కూడా. అబ్బా, అందుకేరా అబ్దుల్ కలాం కలలు కాను అన్నాడు, కథలు పడవాన్లే. అరే నా కలెక్టర్ సంగతి పక్కెట్ కానీ మరి డాక్టర్ ఉన్న ఇంజనీర్ కలిసి గీడేం చేస్తారా? గుర్తుపట్టిండ్రు అంటే నాకు గుర్తులేదు అనుకున్నారా? మేడం అడిగినప్పుడు అదే క్లాస్లో నేను ఉన్న సంగతి మీరు మర్చిపోయారేంద్రా? సరే కానీ మేడం అడిగినప్పుడు టీచర్ అవుతా అన్న మహానుభావుడేర్రా, మీతోనే ఉండాలిగా. ఓ సారా, అగో చెట్టు కింద కూర్చొని సౌ చెప్తానట్టున్నారా? ఏ సౌది కాదురా, అటెండెన్స్ తీసుకున్నట్టు చూడు. అబ్బా, మన బ్యాచ్లో మన ఊళ్ళకి అనుకున్న నౌకరు రాలే కానీ నాకు ఒక్కనికి మాత్రం వచ్చిందిరా. వావ్ కరెక్టేరా, వానికి అనుకున్న నౌకరు వచ్చింది, వాడు గ్రేట్ రో. అరే ఒకసారి మన సార్ను మందలిచ్చేద్దాం పారా. అగో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గిటేట్ వచ్చిర్రా? అవు సార్, ఏం చేస్తారు? పిల్లలకు చదువు చెప్తుర్రా ఏంది? చదువు ఎప్పుడెక్కడిరా, జస్ట్ ఇప్పుడే అత్తిని. ఓ సార్ ఇప్పుడే వచ్చిండట్రా, అటెండెన్స్ తీసుకుంటానట్టున్నాడు. అరే ఎందుకురా కారడ్డాలు ఆడతారు, మనిషిని చెప్తారు. ఊరి నా వీధి మంచి ఉన్నదిరా, కారడం. చిన్నప్పుడు మేనాడితే నువ్వేమన్నావురా? సార్ అయితే అన్నావారా? ఏరి నీ సారు గిదేనారా సారు? ఏ మౌనిక, ఏమవుతానవే? కుసా సపడేక. అబ్బా, నువ్వు అనుకున్న జాబ్ వచ్చిందిరా. సారు స్టూడెంట్లు నీడ పెట్టుకు మంచిగా కూర్చున్నారా మీరు? సరే. అరే అంత మంచిగా ఉంది కానీ ఈ బర్లను పట్టుకొని మౌనికేంద్రా మౌనిక అంటున్నావు? అరే నేను ఎట్లా చదువుకొని టీచర్ కానని తెలిసి నా స్టూడెంట్స్కు నేను నచ్చిన పేర్లు పెట్టుకున్నారా. ఇగో దీని పేరు మౌనిక, ఇగో దీని పేరు రాజీ, దాని పేరు ఇగో ఊర్వశి, ఇగో గిది ఉన్నది చూడు గిది, ఇడు మన సుమన్ గాడు, ఇగో గిడైతే నల్లా చొక్ గాడు. నాకు అంత మంచిగా ఉంది కానీ గిన్నెకి మేమేందుకు వచ్చినావురా? అంటే నేను మిమ్మల్ని స్టూడెంట్స్ లెక్క ఫీల్ అయ్యి పేర్లు పెట్టుకున్నారా. నీ అవ్వ మౌనిక ఏందో మీదకి వస్తాను. మనోళ్ళకి హాయ్ చెప్పు మౌనిక. ఏ ఊర్వశి చెప్పే. హాయ్. సరే కానీ ఇలా మౌనిక ఇవ్వాలరా? అరే అక్కడ నవ్వుకుంటుంటుంది చూసినవారా? కావనేరా ఆకనేరా మౌనిక. గట్ట చెప్తాను రా. ఓ వారి మన స్కూల్ ఉన్నప్పుడు క్లాస్ రూమ్ ఊకే ఏదో ఒక నవ్వుకుంటున్నా చూసినావా? గంతికి ఆడు అక్క పేరు పెట్టినట్టుండ్రా. బాగా నవ్వుతుంది చూడు. సరే కానీ సారు మీ స్టూడెంట్ నిడిచిపెట్టి కొంచెం మాత్రం బయటకు వస్తారా?
బయటగా ఏ చెల్లెని రాను. ఊరి అక్క ఇదేంద్రా మీ స్టూడెంట్స్ క్లాసులో చదువుతురు మీ అక్క సార్ అంటే భయం వెళ్ళడానికి. అరే మహేష్గా గిన్నె ఉత్సవం వస్తానే గడువు పోయి వస్తుంది నాకు బయలునే క్లాస్ రూమ్లో వస్తారా ఈడవాడు. నీ ఆవయ్య అంత గోసబాలు అవరా ఇంకటి డైపర్లు కొని మీ బర్రకైతే ఎవరా. ఇక గదే పని అవుతుందిరా. అరే రాజేందరు ఏం నిల్చొని చూస్తున్నారు అప్పంచాలి కూసా. ఇదేందా ఇది నేను చూడలా. ఏందిరా ఇది బల్లె పోరగాలని మాట తింటారో తెలియదు కానీ ఈ ఎంకడి కానీ మనకి బడిన పట్టే అమ్మా కూరవురా. అరే మీకేం తెలుసురా బల్లె పోరాళ్ళని కాసే బదులు ఈ బర్రెలను కాసిందిరా ఏమరా. నేను ఏం చెప్తా అవే ఏంటాయిరా మా బర్రెలు. ఓ వెంకటి చదువు చెప్పిన కాడ చాలు కానీ ఎండ బాగా కొట్టి పడుతుంది ధూప బాగా అవుతుంది అట్లా తాళాలకు కల్లాదాంపా. తెల్లగల్లారా తెల్లగల్ల అయితే మా అత్త కానీ ఇగో నేను అట్లా తాళాలకు పోయి తెల్లగల్ల తాగత్తా మీరు అనిసేపు ఇక్కడ వండుకోరి ఎడుకోకరి మౌనిక నీకైతే ఫస్ట్ చెప్తానా. ఇంకా చిన్న పిల్లవైతేనవానే ఏమోగా పోరని బండి గుంజుకొని ఆడుతాండవు అంటే చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుకొచ్చి ఆడుకుంటా అత్తన్ననే. ఇంకా నయ్యం చిన్నప్పుడు ముక్కులు ఏలు పెట్టుకొని నాకుకుంటా నడుచుకుంటా అత్తువు ఇంకా అది గుర్తుకు రాలే పట్టు. చీ గదెందుకు గుర్తుకు తెచ్చుకుంటేనే చిన్నప్పుడు ఎవరైనా చేస్తారు మీరు వేయలేరేంది. సరే గాని మీ ఇల్లు గడ్డ అయితే గిటేటి పోతారే. మేము ముంజకాయలు పోతానమ్మా అక్క. ఏంది ముంజకాయలక దొంగతనానికి గిట్ట పోతారు కావచ్చే. దొంగతనం చేసేందుకేమన్నా అది ఈత చెట్టు అనుకుంటున్నావా? తాడి చెట్టు ఎన్నో మీదుంటాయి ఇంకా ముంజకాయలు ఎట్లా దొంగతనం చేస్తుంది? అది కూడా కరెక్టే కానీ మీ ముఖాలను చూస్తే అట్లా అనిపిస్తలేదేందే దొంగతనానికి అయినట్టే అనిపిస్తుంది. నేను ఎందుకు దొంగతనానికి పోతాం అక్క? గౌన్లో అందరు మా వాళ్ళే. నేను ఎన్ని అయ్యమంటే అన్న ఎత్తారు. ముంజకాయలు కుదరట్నే ప్రజ్వల్ గానోళ్ళు గౌన్లోళ్ళు కానీ అని ఎంబడి పోతే మనకు నిన్ను ముంజకాయలు వస్తాయి. మంచిగా పోదాం పాయ ఎండాకాలం ముంజకాయలు తింటే మంచిది. మనం కూడా ఎట్లా పోదాం అనుకున్నాం కానీ ఆయన తెలుతో ముంజకాయలకి పోదాంపా. అరే ప్రజ్వల్ మేము కూడా రమ్మంటే వాడ ముంజకాయలకి. సరే తీసుకుపోతే కానీ నాకైతే ఐస్ క్రీమ్ కొనియాలి మరి. ఫస్ట్ నువ్వైతే ముంజకాయలు వేపిరా ముంజకాయలు వేయించినాక ఐస్ క్రీమ్ కొనియమారా మా కొనిస్తాం. సరే కానీ పారి ప్రజ్జు ఇది పెడతానా? సరే పెట్టు. అరే కాటన్ బీర్లు తెచ్చిగా ఎవిరా. అరే కాటన్ బీర్లు అయితే మొత్తం నువ్వే తాగినారా. అరే మొత్తం నేను తాగినారా? మొత్తం నేను తాగితే నీ లెక్క వండుకున్నట్టు రా. అరే మొత్తం నేను తాగినారా? మొత్తం నేను తాగితే పండి బొరటోనిరా. అబ్బా లచ్చిగా ఇప్పుడు వేసేదేందిరా? పండి బొర్రకుంటే లేచి ఉరుకుతున్నావారా? అరే అంటే నేను బాగా తాగి బొడుతున్నా అనుకుంటున్నావారా? జస్ట్ పండుగ అంతే. ఇంకా కాటన్ బీర్లుదే తాగి ఇలానే ఉంటా లచ్చుల్. ఏందిరా ఇంకా కాటన్ బీర్లు దేవన్నా? నువ్వు గీ బీర్లకే ఏర్కుంటున్నావు. ఇంకా కాటన్ బీర్లు తెస్తే బట్టలు దింపుకొని దునియా అంతా నాదే అంటావు. అరే నేను తాళం తాలేరా. సిచ్యువేషన్ డిమాండ్ రా. అంతగానో ఏం కొంప మునిగిందిరా? అరే నా ఆంటీ నన్ను మోసం చేసిందిరా. అంకుల్తోనే ఉంటాంటుంది అందుకోసమే నేను తాగుతున్నారా. అరే లచ్చిగా ఏందిరా? ఆంటీ అంకుల్తో ఉండకపోతే నీతో ఉంటాదిరా. నీ అక్క నిన్ను దావని చంపుతా. 4 లీటర్లు తీసుకుని 4 లీటర్లు తాగిరు. మొత్తం తాగిరు. ఇంకొద్ది ఉందిరా తాగం పాకిరా. అదే ఇక్కడ మనకంటే కూడా తాగుబోతోళ్ళు ఉన్నారు. ఇక్కడైతేనే కరెక్ట్ రా తాగుడు. అరే ఎవర్రా మీరు? ఏ భూషిడికే మమ్మల్ని ఎవరన్నారేంద్రా? తాగోతాం తెల్లగల్లు తాగుపోతాం. తాటికల్లు మంచిగున్నది నీ పాంచం తాగుతుంటే మస్తుగున్నది. అరే మీరు తెల్లగల్లు గంత ఉరితే మేము కాటన్ బీర్లు తాగినాం. మేమేం తొర్రాలరా?
అరే అవులాగా ఆల్రెడీ కొడతాన్నావురా, కొద్దిగా తగ్గించుకో ఫస్ట్ నువ్వు. అరే అర్జున్, వీళ్ళు బాగా అప్పండి కొడుతుర్రా. మన నలుగురు వాడు ఇద్దరున్నారు, వాళ్ళని వేద్దాం రే ఇప్పుడు. మన నలుగురు వాడు ఇద్దరున్నారు, వాళ్ళని వేద్దాం రే ఇప్పుడు. అరే ఎవరిరా వేసేది? మీరు ఇద్దరు ఉన్నారా? మేము 1 3 5 6 మెంబర్స్ ఉన్నారా మేము. అక్క కళ్ళు పోతుంది రా, కళ్ళు పోతుంది. నీ అక్క ఎవరికి సగం బాటిల్ ఉంది. 4 లీటర్లలో 3 లీటర్లు ఈ బాటలు తాగారు, నాకు 1/2 లీటర్ ఇచ్చారు. అరే నీ అక్క అరే మీరు భూమి మీద నిల్చుంటే కాళ్ళే అవతల మీరే మమ్మల్ని ఎగిరిదంటారా? భోజనికే ఏమైనా కాళ్ళు అవుతులే అంటలేవరా? బాగా అవుతులేవరా? అరే మన కాళ్ళు అవుతులే అంటారా? నన్ను లేవట్టి పెట్టుకోర్రి, నా కాళ్ళతో అలా నలిపిర్రా. భోజనరే అరే గడ్డడు పోతారా మమ్మల్ని ఇక్కడ పెట్టుకొని మీ తామతు మోకాళ్ళ చెప్పు. అరే ఇక్కడ ఉన్నారా? ఎక్కడ ఉన్నారా? ఇద్దరు పోయి అక్కడ పడ్డారా? అరే పడ్డది మేం కాదురా, మీరు. అయ్యో ప్రాణం అవుతుంది రో, చచ్చిపోతానా? అవో ఏమైంది రాజోక అల్లందంతా అని చెప్పి నువ్వు అడ్డావు. అరే ఆలందంతా అని చెప్పి నన్ను తీసుకొచ్చి తమ్మను కుదితే బలిగిందిరా, బలిగింది. బల్బ్ మంచిగా ఉంది కదా, బల్బ్ ఎడ పలిగిందిరా? అయ్యో వెంకటి, నీకు ఎట్లా చెప్పాలరా? పలిగింది తమ్మం బల్బు కాదురా, నా బల్బురా. ఖతం, బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. ఏంది అశోక బల్బ్ పలిగిందా? అయ్యో అశోక నువ్వు చత్తవురిగా. నేను పలిగెడితే మీరు బలి చెడతారేమరా? అరే అంత కాదురా, నన్ను నొప్పి పోవాలంటే ఒక బుక్క తెల్లగలివిరా, పోతుంది. పోయిరా బంచన పోయిరా. అబ్బో నొప్పి బాడుగాను. అమ్మా ఎక్కలే చచ్చిందిరా నాకు. అరే బల్బు లేదు ఏం లేదు కానీ నువ్వు తెల్లగా తాగుదామని ప్లాన్ చేసినావు గారా? ఏ పలిగిందిరా నాతోడు, కానీ తాగినాక సెట్ అయిందిరా. అరే కానీ కొద్దిగా సురికేసినట్టు అవుతుందిరా. అంటే మళ్ళీ పోతే మళ్ళీ ఎవరైనా చూస్తానవారా? పోస్టానికి నేనే ఒకటి, తాగడానికి నువ్వే ఒకటి. లంగా పాడుకో. అరే నీ సురుకు పోవాలంటే కళ్ళ తాత పోదురా. ఇక్కడ మనం ఆల్రెడీ తాళాలనే ఉన్నాక ఎవరైనా గౌన్లో ముందర ఏమందాం, ముందరకాయలు తిన్నామనుకో నీ సురుకు పెరిగి అంతా విక్తుంది. పదాం. ఏ రారా. అరే వీళ్ళేంద్రా తందా అనొచ్చి సప్పుడే వీక్తురు. అరే పోతే రా, మనకు దెబ్బలు తప్పినాయి. 4 ఉన్నారు, మనం నేనే మలిసిగా. అరే వాళ్ళేంద్రా మనల్ని మలిసేది, మనమే వాళ్ళని మలుతాం రా. ఓరి అక్క ఈడు వాళ్ళని మలుతా అని ఈడే మలుసుకోవన్నాడుగా. అవన్నీ నాకేరా. నీకెట్లయితే మాకు కూడా కొన్ని అవసరం లేదు, అవన్నీ నాకే కావాలి. నరుకుండదే ఒక గొల, మనిషికి మనిషికోటి ఏడుకెళ్ళి వస్తాయి. ఇంకా ముందరి చేతకు చూద్దాం. ఏ ప్రజలు ఇంకెంతసేపు నడుచుడు, నడిచి కాళ్ళు వస్తున్నాయి. నాకు తెలిసిన గౌడు ఉన్నాడు, దారి ఏపిస్తా. అవన్నీ తెప్పుకోరా. అవును ఆ గౌడు రావద్దా? గౌడు వస్తానా? నీకెక్కరా చెట్టు? నాకెక్కడ ఎక్కుతుంది? అరే గౌడు అంటే గారా, అవగాడు ఉన్నాడు మోకు ముత్తాది కట్టుకొని. పోయి చెప్పని అడుగు, ముంజకెళ్ళి ఓసి ఇవ్వనుకో, మళ్ళీ మనకు చీకటి అవుతుంది. ఏ అది గౌడు కాదు, బొమ్మ. మనకు తెలిసిన వాళ్ళు ఇంకా ముంగట ఉంటారు, పా కోసిస్తారు. అరే ఇంకెంతసేపు తీసుకుపోతావు రా? ఇంత దూరం తీసుకుపోతావు? ఊరవతలకు తీసుకొచ్చినావు, ముంజ చెట్లు ఆడున్నాయి ఈడున్నాయని. ఇంకెంత దూరం నడుచుడు?
ఇవరకు ఎండుండే కదా అక్క, అప్పుడు ఎవరు రాలే. ఇప్పుడు సాయంత్రం అయింది, వస్తారు, వచ్చి తెంపిస్తారు మనకు. అసలు తెంపిస్తారా? మమ్మల్ని అయితే చెట్లన్నీ దింపుతున్నావు, ఒక్కళ్ళు తెంపించిన వాళ్ళు లేరు. అసలు చెప్పినావు నువ్వు గౌడుకి? గౌండ్లో అందరు మనోళ్ళే అక్క. నువ్వు ఒక్క గౌడుని చూపి నేను అడుగుతా, మొత్తం గొల్లలే గొల్లలు వస్తాయి. అప్పటి నుంచి అంటున్నావు కారా, గౌన్లో అందరు మనోళ్ళే, గౌన్లో అందరు మనోళ్ళే అని. వాళ్ళు వచ్చేది లేదు, ముంజలు వేసేది లేదు, మనం తినేది లేదు. అరే ప్రజ్వలు, ఇయ్యాల ఇట్లా నువ్వు ముంజలు తినిపించకపోవాలే. అగో నేనెందుకు ముంజలు తినిపిస్తా అక్క, మీరు బాలే ఉన్నారు. చూసినవానే అని నమ్మి మనం వచ్చినాం. ఇప్పుడు ఆడు ముంజలు తినిపియాడట. నేను ముంజలు తినిపియా, మీరే తిన్నారు అంటన్నా. పని చేసినవారా ప్రజ్వల్? ఇయ్యాల ఇట్లా నువ్వు ముంజలు తినిపించకపోవాలే కొడుక, ఈ గుట్ట కిడిచిపెట్టే పీక్తాం. ఆయనతో గుడ్డనుగో బిడ్డనుగో ఆయనతో తింటది నిన్ను. అబ్బో అక్క, మీరు గాపని చేయకూర్రి, మీకు ఎట్లయినా చేసి ముంజలు వేపిస్తా. నువ్వు ముంజలు వేపిస్తేనే భూమి మీద ఉంటావు, లేకపోతే గుడ్డెను కడుపులు ఉంటావు. మీరు గాపని చేయకూర్రి, ఇక మా బాబే ఉంటాడు, దా వేపిస్తా. ఇగో గీనే ఉంటాడు మా బాబే, మీకు అన్ని ముంజలు అంటే అన్ని ముంజలు వేస్తాడు, దారి. ఇగో బాబాయ్, వీళ్ళు మనోళ్ళే, ముంజలాట వింటారాట. సరేరా అది మండనా తీసుకొస్తా చెట్టెక్కత్తుండు. ముంజకాయలని ఇంతసేపు దింపుతారేమరా? సురికేసిందంటే ఇంకో 2 తింటే పోతాయి అంటే. అరే ఇగో గీడవలో ముంజకాయలు ఆల్రెడీ ఏరుకుంటారు. ఒక గౌడు కూడా చెట్టు మీద ఉన్నాడు, కొన్ని ఓసి అందా మంచి కూడా వెళ్ళిపోదాం. ఇగో బాపు, మావానికి సురికేసింది, మనిషికి ఒక ముంజకాయ కోసి తింటాం. ఓరు బాడుకో, సురికేసింది నాగా నీకురా, మనిషికో ముంజకాయ అంటావు. ఇగో ఇంటికి క్యాన్సల్, మాకే కోసి. గట్లంటివేంద్రా? అయితే ఓకే, మంచోడు కోసి అన్న. పనాడ ముంజకాయలక నచ్చినట్టున్నారు, మనిషి కోడి కోసి, ఇక మిగతాయని మాకే కోసి. సరే సరే కోసిస్తా మనుసుకోండి ఇట్లా కూర్చోండి.